నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎస్ గా ఎవరు రాబోతున్నారు ఏంటి, అండ్ అలాగే ఇప్పుడున్నటువంటి సిఎస్ కౌంటింగ్ జరిగే లోపు మారేటువంటి అవకాశం ఉందా ఏంటి, వీటికి సంబంధించి మరిన్ని విషయాలని వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. చంద్రబాబు గారు అధికారం చేపట్టిన తర్వాత సిఎస్ ఎవరు అవ్వేటువంటి అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా అవుతారని అయితే ఒక క్లారిటీ ఉంది, మాకు నమ్మకం ఉంది వేరే వాళ్ళు వస్తారు అని. ఎవరయ్యేటువంటి అవకాశం ఉంది, అలాగే ఇప్పుడున్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి కౌంటింగ్ అయ్యే లోపు మారేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సో జవహర్ రెడ్డి మారే అవకాశం ఉంది, ఎప్పుడైనా మారచ్చు, 2 రోజుల్లో మారచ్చు. ఇలా మనం చాలా వీడియోలు చేసాం. పాపం చూసేవాళ్ళు కూడా సార్ మీరు చెబుతున్నారు కానీ అక్కడ మారట్లేదు అని అంటున్నారు. దానికి కారణం ఏంటంటే బలమైనటువంటి శక్తి ఉంది అని చెప్పి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం అనేది కన్ఫామ్ అయిపోయింది. ఆల్మోస్ట్ వస్తున్నటువంటి సర్వేలు దాని ప్రకారం June 4th రిజల్ట్ దాన్ని ధృవీకరిస్తున్నాయి. 9వ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఖచ్చితంగా బదిలీ అయ్యే అవకాశం ఉంది. సరే సస్పెండ్ అవుతారా లేదా తర్వాత సంగతి, కానీ బదిలీ అవుతారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే అసలు రిజల్ట్ రాగానే నాకు తెలిసినంత వరకు ఆయన సైడ్ అయిపోతారేమో అనుకుంటున్నాను. రిజల్ట్ వచ్చిన వెంటనే లేదు, చంద్రబాబు నాయుడు కొంచెం కక్ష సాధింపు మనిషి కాదు కాబట్టి సరిపోని 4 రోజులే కదా రిటైర్ అయ్యేది, ఈ 4 రోజుల లోపల ఎందుకు ఈయన మీద కక్ష సాధించేది అనుకుంటే June 30 దాకా ఉంటారు. ప్రమాణ స్వీకారం కూడా జవహర్ రెడ్డి చేపిస్తారు, చీఫ్ సెక్రటరీగా ఉంటారు కాబట్టి ఆ ఏర్పాట్లు అవన్నీ చేయటం అవన్నీ కూడా సరే గవర్నర్ చేపిస్తాడు అనుకోండి ప్రమాణ స్వీకారం. చీఫ్ సెక్రటరీగా ఉంటారు కాబట్టి అన్ని ఏర్పాట్లు అన్నీ ఆయన అధికారికంగా చూడాలి కాబట్టి చూస్తారు. నాకు తెలిసినంత వరకు June 30 దాకా జవహర్ రెడ్డిని కంటిన్యూ చేస్తారేమో, ఒకవేళ ఈ లోపు కనుక ఎలక్షన్ కమిషన్ కనుక మార్చకపోతే జవహర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే జవహర్ రెడ్డి ఉన్నంతలో కొంచెం బెటర్గానే ఐఏఎస్గా వ్యవహరించాడు ఆయన. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పంచం చేరాడో, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఏంటో మొదలుపెట్టారో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీది తినాలి మాది తినాలి అంటూ జేఏఎస్గా మారిపోయారా, జేఎస్గా మారిపోయారు. ఆయన జగన్ సర్వీస్ కింద మారిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఈయన కీలకమైన పొజిషన్లోనే ఉన్నారు. ఈవెన్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా చేశారు ఆయన. అంటే లోకేష్ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు కదా అప్పుడు. సో అప్పుడు కూడా జవహర్ రెడ్డి ఉన్నారు. ప్లస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జవహర్ రెడ్డికి కొంచెం నేను సెక్రటరియట్కి వెళ్తుండేవాడిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ హైదరాబాద్లో. అప్పుడు కూడా జవహర్ రెడ్డికి మంచి ట్రాక్ రికార్డ్ గుడ్గానే ఉండేది. ఆల్ ఆఫ్ సడన్గా రిటైర్మెంట్ అయ్యే టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి పంచం తోటి 6 నెలలు సాహసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్టుగా ఈయన 5 సంవత్సరాల పాటు సాహసం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి తోటి. కంప్లీట్గా మారిపోయారు. మారిపోయినటువంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన మీద ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే అమిత్ షా వస్తున్నాడు ఇవాళ సాయంత్రం. ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోతుంది, 7వ విడత కూడా అయిపోయిన తర్వాత అమిత్ షా తిరుపతి వస్తున్నారు. 30వ తారీఖు సాయంత్రమా? తిరుపతి వస్తున్నారు నైట్కి. సో నైట్కి తిరుపతి వస్తున్నారు కాబట్టి తిరుపతిలో జనరల్గా కూటమికి సంబంధించిన నేతలు వీళ్ళు కలిసే అవకాశం ఉంది. ఈ ఇటీవల కాలంలో మొత్తం చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి ఏమేం చేశారు అనేది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. ఆయనకి తెలిసిన అంశం అయినప్పటికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. గతంలో కూడా అమిత్ షా వచ్చి ప్రచారానికి వెళ్ళిన మరుసటి రోజే ఇమీడియట్గా 6 IPSలు 3 IASలు మార్చారు, గుర్తు చేసుకుంటాం మనం. సో కాబట్టి అమిత్ షా వస్తున్నారు కాబట్టి ఈ జవహర్ రెడ్డి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఆయన మీద కంప్లైంట్లు చేస్తున్నాయి. దానికి తోడు ఏంటంటే మూర్తి యాదవ్ అసైన్కి సంబంధించినటువంటి భూముల వ్యవహారం మీద కంప్లైంట్ చేసి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి తను చెప్తున్నారు. సో కాబట్టి నైతికంగా ఈయన రాజీనామా చేసి ఎంక్వైరీకి సిద్ధపడితే ఓకే. కానీ ఈయన మీద ఆరోపణలు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్తున్నాయి. ఇప్పుడు కేవలం మీడియా ముందుకు వచ్చి ఆయన అలిగేషన్స్ చేయడమే కాదు, ఆ మూర్తి యాదవ్ అని అతను డైరెక్ట్గా నేను ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేస్తానని చెప్పి కూడా చెప్తున్నాడు. ఆయన ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జవహర్ రెడ్డి
ఇప్పుడు ఆయన ఆ పదవి ఎప్పుడైనా పోయే అవకాశం ఉంది, ఏ క్షణమైనా పోయే అవకాశం ఉంది అనేది వినిపిస్తూ ఉంది. సరే మనం చెప్పుకుంటూ వస్తున్నాం కానీ అన్నీ జరిగినాయి. డీజీపీ దగ్గర నుంచి గతంలో మనం చెప్పినవి అన్నీ కూడా ఈవెన్ లిక్కర్కి సంబంధించినటువంటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఆయన దగ్గర నుంచి వాసుదేవరెడ్డి అక్కడి నుంచి అన్నీ జరుగుతూ వచ్చినాయి. జరగని ఏంటంటే రెండు, ఒకటి చీఫ్ సెక్రటరీది, రెండేమో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డిది. ఈ రెండింటికి లింక్ ఉంది వాస్తవంగా. ఎందుకంటే ధర్మారెడ్డి అనే అతను చాలా బలమైనటువంటి నెట్వర్క్ నడుపుతూ ఉంటారు ఢిల్లీ నుంచి అమరావతి దాకా. సో బలమైనటువంటి నెట్వర్క్ ఆయనకు ఉంది కాబట్టి ఆ నెట్వర్క్ క్రమంలోనే గుజరాత్లో ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్తని హోల్డ్ చేసి ఆయనతోటి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆ పారిశ్రామికవేత్త ద్వారా జవహర్ రెడ్డి సేవ్ అవుతున్నారనేది ఒక ఇన్ఫర్మేషన్. అదర్వైజ్ జవహర్ రెడ్డిని ఈ పార్టీకి బదిలీ చేసిన వాళ్ళు, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసిన తర్వాత వెంటనే సిఎస్ది ఉండాలి లెక్క అయితే. కానీ ఎవరైతే ధర్మారెడ్డి ఉన్నారో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో, ఆయన ఉన్నటువంటి పరిచయాల ద్వారా ఈ బదిలీని ఆపేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఈవెన్ ఆయన కూడా డిప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చారు. 3 years అయిపోయింది. సర్వీస్ రూల్స్ ప్రకారం ఆయన వెళ్ళిపోవాలి డిప్యుటేషన్ అయిపోయిన తర్వాత. కానీ సర్వీస్ రూల్స్కి అతిక్రమిస్తూ విరుద్ధంగా విశిష్టాధికారంతో రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ నుంచి ఆయన డిప్యుటేషన్ని కంటిన్యూ చేసుకున్నారు. జూలై వరకు ఉంది ఆయనకి, జూలై వరకు ఉంది. ఆయన కూడా ఎక్స్టెండ్ చేయించుకున్నాడు. అంటే గవర్నమెంట్ వస్తే కంటిన్యూ అవుతాడు, గవర్నమెంట్ రాకపోతే తిరుగు ప్రయాణం అవుతారు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి. సో మనం చెప్పినట్లు దాదాపు ఒక ఆఫీసర్స్లో ఒక 12 మంది ఆఫీసర్స్ని చెప్పాం అప్పుడు. వీళ్ళు అంతా బదిలీ అవుతారని అందరూ ఆల్మోస్ట్ బదిలీ అయ్యారు. ఇద్దరే, ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మారెడ్డి, 2 జవహర్ రెడ్డి. సో జవహర్ రెడ్డిది కూడా ఇప్పుడు అమిత్ షా వస్తున్నారు కాబట్టి అది కూడా తిరుపతి వస్తున్నారు కాబట్టి తిరుపతిలో బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు కలిసే అవకాశం ఉంది. జవహర్ రెడ్డి వ్యవహారాన్ని మాత్రం తేల్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అది కనుక పనిచేస్తే జవహర్ రెడ్డి రేపో మాపో బదిలీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇన్ కేసు ఆయన బదిలీ కాకపోతే కౌంటింగ్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆయన్ని ఇమీడియట్గా తీసేయాలి అని కూడా అనుకుంటున్నారు అందరూ. కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన చూసినటువంటి ఒక జర్నలిస్ట్గా చంద్రబాబు నాయుడు అంత తేలిగ్గా ఆయన్ని చీఫ్ సెక్రటరీగా ఇమీడియట్గా తీసేసేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను, నా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే జూన్ 30వ తారీఖున పదవి విరమణ చేస్తున్నారు కాబట్టి జవహర్ రెడ్డి, ఆ తర్వాత ఎలాగూ కొత్త చీఫ్ సెక్రటరీ వస్తారు. అయితే ఆ కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరు వచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. వాళ్ళల్లో ప్రధానంగా 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి, ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత మారువేషంలో జగన్మోహన్ రెడ్డి దెబ్బకి మారువేషంలో వచ్చి చంద్రబాబు నాయుడిని కలిసి సార్ చంపేసేలాగా ఉన్నారని చెప్పి భయపడుతూ చంద్రబాబు నాయుడికి చెప్పినటువంటి ఐఏఎస్ అధికారి. ఆయన ఎవరు అనే దాని మీద చాలా చర్చ జరిగింది ఈ మధ్యకాలంలో. మారువేషంలో వెళ్ళి ఎవరు చెప్పారు అంటే చంద్రబాబు నాయుడే ప్రెస్ మీట్లో చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటే ఐఏఎస్లు కూడా మారువేషంలో వచ్చి వాళ్ళ సమస్యలని చెప్పుకునేటువంటి దుస్థితికి ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అని ప్రెస్ మీట్లో చెప్పారు చంద్రబాబు నాయుడు. ఆ రోజు నుంచి అసలు ఐఏఎస్ ఎవరు, మారువేషంలో వచ్చిన ఐఏఎస్ అనే దాని మీద రకరకాల చర్చ జరిగింది. సో ఆయన చీఫ్ సెక్రటరీగా ఉండే అవకాశం లేదా సీఎం ఆఫీసర్కి వచ్చే అవకాశం ఉంది ఒకటి. 2, ఇంకొక ఐఏఎస్ ఆయన కూడా గతంలో గోదావరి జిల్లాలో కలెక్టర్ చేశారు, ఆ తర్వాత హెల్త్ సంబంధించి సెక్రటరీగానే చేసినట్టున్నారు. ఆయన కీ పొజిషన్కి వచ్చే అవకాశం ఉంది. ప్లస్ రాజభవన్లో సిసోడియా రాజభవన్లో స్పెషల్ సెక్రటరీగా చేశారు. సీనియారిటీ ప్రకారం సిసోడియాని చీఫ్ సెక్రటరీ చేసేటువంటి అవకాశం ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు కనుక గుడ్ లుక్స్లో ఉంటే ఆయన సీనియారిటీ ప్రకారం అయితే సిసోడియాని చేశారు. పూనం మాల్కొండ ఉన్నారు కానీ పూనం మాల్కొండని క్రెడిట్గా తీసుకునే అవకాశం లేదు. సిసోడియా లేదంటే ఆ మారువేషంలో వచ్చినటువంటి ఐఏఎస్, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు చీఫ్ సెక్రటరీ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారిన తర్వాత కూడా సిఎస్ జవహర్ రెడ్డియే ఉంటారా లేకపోతే వేరే వాళ్ళు వస్తారా ఏంటి అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.